ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజాపాలన దరఖాస్తులు ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తును విడుదల చేయనున్నారు సీఎం. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకానికి అప్లై చేసుకునేలా అవకాశం కల్పించింది. సర్కార్ గ్యారంటీల అప్లికేషన్ల విడుదలకు సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, గ్యారంటీల అప్లికేషన్లు ఏ టైం రిలీజ్ చేయనున్నారు? జ్యోతి, మరికొద్దిసేపట్లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిందో అభయహస్తం, కాంగ్రెస్ అభయహస్తం సంబంధించినటువంటి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు దానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో విడుదల చేయబోతున్నారు. దీంట్లో రేపటి నుంచి జనవరి 6 వరకు దీనికి సంబంధించి ప్రజాపాలన పేరుతోని దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో అక్కడ సర్పంచు, తర్వాత అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొని గ్రామాల వారీగా అక్కడే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సెక్రటరియట్లో మీడియా సమావేశం నిర్వహించి దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఒకసారి ఆ దరఖాస్తు ఫారం ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఫార్మాట్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తానికి సంబంధించినటువంటి దరఖాస్తు. అంటే ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఫారం నమూనా ఇట్లా ఉంటుంది. దరఖాస్తు కుటుంబ వివరాలు, ఇందులో దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తు ఇంటి యజమాని పేరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ముందు ఫోటో ఉంటుంది, దరఖాస్తు సంఖ్య, అంటే వాళ్ళు ఆ గ్రామంలో దరఖాస్తు చేసుకున్నటువంటి సంఖ్య ఎంత, తర్వాత ఇక్కడ ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమానికి సంబంధించి ఫోటో ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, లేదంటే ఇతరులు ఎవరైతే ఇతరులు కాలం ఉంటుంది. తర్వాత ఏ క్యాస్ట్, అతను ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనారిటీ లేదంటే ఇతరుల అనేది ఈ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నంబరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబర్ ఇక్కడ వేయాలి. తర్వాత మొబైల్ నంబర్, యజమాని ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి మొబైల్ నంబరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ యజమాని ఏం చేస్తున్నారు, వృత్తి ఏంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద ఒకసారి చూస్తే మనకు ఈ 9వ కాలం చూస్తే మనకు కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరైతే యజమాని ఇక్కడ తన పేరు నమోదు చేశారో ఆ కుటుంబానికి సంబంధించిన యజమానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఏంటి, ఎవరు వైఫ్, తర్వాత పిల్లలు ఉంటే పిల్లలు, లేదంటే ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా వీళ్ళతోనే ఉంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇక్కడ వాళ్ళ పేర్లు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారు యజమానితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్త్రీనా పురుష అనేది ఇక్కడ, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరైతే ఇక్కడ మనం పెట్టారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ నంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మనకు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ ఇంటి నంబర్ ఏంటి అనేది, తర్వాత ఆ గ్రామం అయితే ఆ గ్రామం పేరు, లేదంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వార్డు నెంబరు, ఇక మండలం ఏ మండలానికి సంబంధించి అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత జిల్లా ఇక్కడ ఇక అభయహస్తంకి సంబంధించినటువంటి ఈ గ్యారంటీ పథకాలకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు సంబంధించి ఆ నమూనా ఎట్లా ఉంటుందో ఈ అభయహస్తానికి సంబంధించిన దాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించి. మహాలక్ష్మి పథకం తీసుకుంటే మనకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం సంబంధించి ఒకవేళ మనం కావాలనుకుంటే ఇక్కడ లబ్ధి కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 2500 ఆర్థిక సాయం మా అవసరము, మేము దానికి అర్హులం అనుకున్న వాళ్ళు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 500 గ్యాస్ సిలిండరు 500కి ఇస్తామని చెప్పారు కాబట్టి అది ఒకవేళ దానికి అర్హులు అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఏ కనెక్షన్, గ్యాస్ మీ దగ్గర ఉన్న కనెక్షన్ ఏది, తర్వాత ఏ కంపెనీ మీకు సరఫరా చేస్తున్నది అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారనే సంఖ్య కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఫోర్ఫార్మా. తర్వాత రైతు భరోసా సంబంధించి, రైతు భరోసా ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు రైతు బంధు అనేది ఇస్తూ ఉన్నారు. ఈ రైతు బంధు కాకుండా ఇక్కడ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు. రైతు భరోసా కింద
రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. అందులో కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ రెండు కాలమ్స్ పెట్టారు. ఒకటి రైతు, తర్వాత కౌలు రైతు ఇట్లా ఈ రెండు దాంట్లో మీరు రైతా లేదంటే కౌలు రైతా అనేది దీంట్లో కౌలు రైతు కింద టిక్ చేయాల్సి ఉంటుంది, లేదా రైతు అయితే రైతు దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే ఒకవేళ రైతు తనదే పట్టా అనుకుంటే ఆ భూమి తనదే అనుకుంటే దానికి సంబంధించిన నంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పాస్బుక్ నంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎంత భూమి ఉంది, సాగు చేస్తున్న భూమి వివరాలు ఎంత భూమి ఉన్నది, దానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎంత, విస్తీర్ణం ఎంత అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏటా 12,000 అన్నారు. వ్యవసాయ కూలీలు కనుక అయితే ఇక్కడ దానికి అర్హులు అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కార్డు ఉంటే ఆ ఉపాధి హామీకి సంబంధించిన కార్డు నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ప్రొఫార్మ్ కూడా ఒకసారి చూద్దాం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో ఇంటి లేని వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అది ఒకవేళ కావాలి ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ మాకు ఇల్లు లేదనేది ఇక్కడ ఆర్థిక సాయం కోసం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకో కాలం ఉంది. ఫస్ట్ కాలం ఇల్లు లేనైతే అందులో వీళ్ళు అమరవీరులు మరియు ఉద్యమకారులకు సంబంధించి 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామన్నారు. ఈ అమరవీరులు అయితే అమరవీరుల కుటుంబం సంబంధించి వీళ్ళు టిక్ చేయాలి. మేము అమరవీరులకు సంబంధించిన కుటుంబం చెందిన వాళ్ళం అనుకుంటే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమరవీరుల పేరు ఎవరు ఆ అమరవీరులు అనేది ఇక్కడ పేరు రాయాలి. తర్వాత అమరులైన సంవత్సరం, ఏ సంవత్సరంలో అతను అమరులయ్యారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత డెత్ సర్టిఫికేట్ నంబర్, డెత్ సర్టిఫికేట్ ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ సంబంధించిన నంబరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనేది కూడా ఇక్కడ మరో కాలం పెట్టారు. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే కాదు అనే దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక అయినచో ఒకవేళ ఉద్యమకారులు కనుక అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే ఆ సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు ఆ సంవత్సరం ఎప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది, ఏ సంవత్సరంలో అయింది, తర్వాత దానికి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ నంబరు, తర్వాత ఆ ఇయర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో చాలామంది కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఉంటే ఇక్కడ జైలుకి వెళ్ళిన వాళ్ళ పేరు, తర్వాత ఎక్కడ స్థలము, తర్వాత శిక్షకు సంబంధించిన వివరాలు ఇట్లా పూర్తికి సంబంధించి ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత గృహజ్యోతి పథకానికి సంబంధించి చూద్దాం. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఆ కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే గృహజ్యోతి పథకం. దీంట్లో దానికి సంబంధించి మీ ప్రతి నెల గృహ విద్యుత్ వినియోగం ఎంత, నెలసరిగా ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు అనేది ఆల్రెడీ ఇప్పుడు వినియోగిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎంత వస్తుంది అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. 100 యూనిట్లు అయితే ఇక్కడ, 100 నుంచి 200 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేయాలి. ఇక 200లకు పైన వస్తే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాతనే వాళ్ళు అంచనా వేస్తారు. ఎందుకంటే 200 యూనిట్ల వరకు ఉచితం ఇస్తామన్నారు కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఎంత వినియోగిస్తున్నారు అనేది ఇక్కడ మనం ఏదైతే దరఖాస్తు ఇచ్చారో దీంట్లో మనం నమోదు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రభుత్వం అంచనా వేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 100 యూనిట్ల, 200 యూనిట్ల, 200 కంటే ఎక్కువనా అనేది 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 3 ఆప్షన్స్లో మనం ఎంత దరఖాస్తుదారు ఎంత అయితే వినియోగిస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక మీటర్ కనెక్షన్, గృహ వినియోగానికి సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మీటర్ కనెక్షన్ నంబర్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక చేయూత పథకానికి వస్తాయి. ఇది కూడా అభయహస్తంలో ఒకటి. ఇది చేయూత పథకానికి సంబంధించి దీని కింద 4,000 రూపాయలు చేయూత పథకం కింద 4,000 ఇస్తామన్నారు. తర్వాత దివ్యాంగులకు పింఛన్ కింద 6,000 ఈ చేయూత పథకం కింద ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు చూస్తే మనకు దివ్యాంగులైతే ఆ దివ్యాంగులకు సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది అవును అని. తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ వేయాలి. లేదు అంటే ఇతరులు, ఇది రెండో కాలంలో ఇతరులు ఎవరెవరు ఉంటారు? వృద్ధాప్యం చెందిన వాళ్ళు, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళా జీవన భృతి, వితంతు, తర్వాత చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, తర్వాత మలేరియా బాధితులు,
తర్వాత బీడీ కార్మికులు. సో ఇట్లా ఇన్ని పెట్టారు. ఇవన్నీ కూడా చేయూత పథకం కింద వీళ్ళందరూ కూడా వీళ్ళకు 4,000కు అర్హులవుతారు. సో ఇవన్నీ ఇందులో దశపరిచారు. ఎవరు ఏ దానికి అర్హులు అవుతారనే దాని మీద దీంట్లో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని ఈ నమూనా ఫాము తయారు చేశారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత దరఖాస్తు ఫిల్ చేసిన తర్వాత అక్కడే ఏదైతే గ్రామ స్థాయిలో గ్రామ సభలలో మనకి దరఖాస్తు ఫిల్ చేసి అక్కడే తీసుకుంటారో అక్కడ తీసుకున్న తర్వాత మనకు అప్పుడే ఎంబడే రసీదు కూడా ఇస్తారు. అంటే మనము ఏ దానికి దరఖాస్తు చేసుకున్నాము, నువ్వు ఇచ్చిన దరఖాస్తు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆ దరఖాస్తు సంబంధించిన వివరాలు నింపి ఇది మీరు ఆ దరఖాస్తు చేశారని ప్రూఫ్ ఉండేందుకు మనకు ఇదొక రసీదు కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ అభయహస్తం కింద సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలనుకుంటున్నారో ఆ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో, ఎవరైతే నిజమైనటువంటి దీనికి అర్హులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఏ అట్టడుగున ఉన్నా ప్రతి ఒక్క అర్హుడికి చేరే విధంగా ఉండాలనేదే కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా అదే చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రామ సభల్లోనే వాళ్ళ దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఎవరు దేనికి అర్హులు అనేది ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంటుంది. జ్యోతి.